గురుకులాల వివాదం పైన పొలిటికల్ సవాళ్లు నడుస్తున్నాయి. 2000 కోట్ల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. 11 గంటలకి ఆధారాలతో ప్రెస్ క్లబ్ కొస్తానన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కాంగ్రెస్ మంత్రులు కూడా ఆధారాలతో రావాలంటూ సవాల్ చేశారు. ప్రజల సమక్షంలోనే తేల్చుకుందామంటున్నారు కాంగ్రెస్ నేతలు కూడా. 11 గంటలకు అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తామని చెప్తున్నారు అడ్డూరి లక్ష్మణ్. కేటీఆర్, హరీష్ రావు వస్తే పొన్నం ప్రభాకర్, అజరుద్దీన్ తో కలిసి నేను వస్తానంటున్నారు అడ్డూరి. అవినీతి నిరూపిస్తే రాజీనామా చేస్తానంటున్నారు మంత్రి అడ్డూరి లక్ష్మణ్. జూలై 2వ తారీఖు నాడు 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తాం. దయచేసి రికార్డులు తీసుకొని మీ ఆఫీసర్లందరినీ తీసుకొని రండి. మీ క్వశ్చన్ పేపర్ ముందరనే లీక్ చేస్తున్నాం. మేము ప్రెస్ మీట్ పెట్టే చెప్తున్నాం. మా కన్సర్న్స్ ఇవి, మీ దగ్గర ఏం సమాచారం ఉందో తీసుకురా. మేము ఓపెన్గా చెప్తున్నాం. మీ దాంట్లో ఒక గూడు పుటాన్ని జరిగింది. మీకు ఒక వ్యక్తికి, ఒక గ్రూప్ ఆఫ్ వ్యక్తులకు కాంట్రాక్టులు రావాలని మీరు అనుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి మీరు దొడ్డిదారిన కమిషన్ తీసుకోవాలనుకున్నారు. వాళ్ళకు అనుకూలంగానే మీరు టెండర్ నిబంధనలన్నీ కూడా మార్చిండ్రు. తెలంగాణ బిడ్డలకి ఎవరికి ఓపెన్గా టెండర్ రాకుండా ఇగో మఫత్లాలు 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 డ్రగ్స్ సప్లై చేసిన చింతామణి పారుషనాథ్ అంటోనికి ట్రంక్ బాక్సులు ఇచ్చిండ్రు. అదేవిధంగా కొట్లాడంగా మరి లిడ్ క్యాప్కు అంటే లిడ్ క్యాప్ అంటే తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్, దానికి స్టేషనరీ ఐడి కార్డులు హోల్డరు బెడ్స్ ఇచ్చింది.